హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను మీ హేమంత్. సో ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమైందా? యా, మనకి హర్షిత గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక కమెంట్ చేశారు. ఏంటంటే, ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్లో వెయిట్ లాస్కి ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే కొంచెం డీటెయిల్గా చెప్తారా బ్రో అని పెట్టారు. సో డీటెయిల్గా అంటే మనం దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఈరోజు ఒక పార్ట్లా చెప్తాను, రేపు ఇంకో పార్ట్లా చెప్తాను. సో రెండు వింటేనే మీకు డీటెయిల్గా అర్థమైంది అనమాట. సో ఈరోజు ఏం చెప్తానంటే డీటెయిల్గా అంటే మనకి ఫ్యాట్ ఎందుకు వస్తుంది, సో ఏ ప్రోడక్ట్ని వాడితే ఫ్యాట్ మనకి పోతుంది, సో ఆ ప్రోడక్ట్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎక్కడ ఫామ్ అవుతుందంతా డీటెయిల్గా ఈరోజు చెప్తాను. సో దాన్ని ఎలా వాడాలి, దాని డైట్ ప్లాన్ ఏంటి, మనం ఎలా చేసుకోవాలి అనేది రేపు చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, అలాగే డ్రింక్ తాగాలి. సో దానికంటే ముందు చాలా మందికి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదు. ఓకే, మీరు కొత్తగా వచ్చారు కదా, మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా చేసుకోవాలో చెప్తాను, వినండి. సో ఇక్కడ కనిపించినట్టుగా అక్కడ మీకు వైట్ కలర్లో ఒక లైక్ ఆప్షన్ ఉంది. సో దాన్ని మీరు నొక్కితే బ్లాక్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ దాన్ని బ్లాక్ చేసేయండి. ఓకే, చేశారా? గుడ్. సో తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని కూడా నొక్కండి. దాని తర్వాత అక్కడ మీకు ఆల్ బటన్, బెల్ ఐకాన్ ఉంది. సో దాన్ని కరెక్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమైందంటే నేను ఏ వీడియో పెట్టినా మీ దాంట్లో మీ ఫోన్లో టంగ్ టంగ్ అని వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు కమెంట్స్ ఏం చెప్పను. అండ్ ఇంకోటి అండి, ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. సో ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. సో అందులో ఫర్ ఎవర్ గురించి అది మొత్తం నా జర్నీ అనేది అందులో ఉంటుంది, ఫర్ ఎవర్ది. సో ఒక ప్లేలిస్ట్ని మొత్తంగా వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇంకోటి అండి, ఈరోజు ఏం కమెంట్స్ చదవడం లేదు, జస్ట్ కమెంట్స్ అన్ని కలిపి ఒకటేసారి లాస్ట్ డే ఒకరోజు చేద్దాం. సో 2 days కాబట్టి కమెంట్స్ అంటే ఎక్కువ టైం పట్టిద్ది. సో ఓకే అండి. డ్రింక్. ఓకే అండి, సో టాపిక్ వెళ్ళిపోదాం. సో మనకి అసలు వెయిట్ కొవ్వు ఎందుకు వస్తుంది, అసలు మనకి ఫ్యాట్గా ఎందుకు అవుతున్నాం? సో చాలా చోట్ల అండి మనం ఇబ్బంది పడతాం. దేని గురించి, అమ్మో మనం ఇంతలా ఉన్నామే, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తామండి, మనకు ఒక్కోసారి ఈ నెల బట్టలు వచ్చే నెలకు మనకు గట్టిగా ఫిట్ అవ్వవు. సో నేను చెప్పే ఏదైతే ఉందో ప్రోడక్ట్, మీరు 9 daysలో మీ ఫ్యాట్ని మీరు కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఎంత అనేది బేస్డ్ ఆన్ యువర్ డైట్ ప్లాన్ అండి. మీరు ఎలా వాడతారో దాని ప్రకారం మీరు ఇన్ని కేజీలు తగ్గించుకోవచ్చు. మ్యాక్సిమం ఈ ప్రోడక్ట్ 9 days ప్రోడక్ట్ 9 daysలో మేము చేసే ప్రోగ్రామ్లో ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ 9 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఉండదు. సో చెప్పిన దాన్ని చెప్పినట్టుగా ఫాలో అవుతే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. ప్లస్ ఇందులో ఏంటంటే ఫర్ ఎవర్లో సైడ్ ఎఫెక్ట్ వచ్చేవేవి మనం వాడము. ఇంకోటి ఏంటి, మనది ఎక్కడైనా సరే మన ఓన్ మ్యానుఫ్యాక్చరే ఉంటుంది. సో మనం ఓన్గా చేసుకుంటాము, మన ఓన్ ఫార్మింగ్ ఉంటుంది కాబట్టి ఫర్ ఎవర్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉండకూడదు కూడా. ఎందుకంటే ఫర్ ఎవర్ మొత్తం వాళ్ళ ఓన్ ఫార్మింగే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఫ్యాట్గా ఎందుకు అవుతున్నాం. సో ఏంటంటే మనము ఎక్కువ దానికంటే ప్రోటీన్స్ కంటే ఫ్యాట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, అవునా కదా? సో ఫ్యాట్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఒక న్యూట్రిషన్ ఫుడ్స్ కానీ దానికి మనము ప్రిఫర్ చేయం. ఎక్కువ జంక్ ఫుడ్కి ప్రిఫర్ చేస్తాం. ఓకేనా? సో ఇలా ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇలా మనకి ఆకలి వస్తూనే ఉంటుంది ఒక టైంలో. అది బ్రేక్ అవ్వడానికి మనకి ఆప్షన్ ఉండదు. కాకపోతే అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, మన కిడ్నీకి అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ తినడం వల్ల కూడా అది ఏం చేస్తుంది, కిడ్నీ ఒక సర్టెన్ ఫుడ్ తీసుకుంటే ఓకే, ప్రోటీన్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అది ఫామ్ అవుతుంది. అదే నువ్వు ఫుడ్ తీసుకుంటూ ఓవర్ ఫుడ్ తీసుకుంటే కిడ్నీకి తెలియదు కదా, అది ఎటు వెళ్ళాలో ఎటు చేరుకోవాలో దానికి తెలియదు. సో అదేం చేస్తుంది, ఎటు పడితే అటు పంపించి ఆ కిడ్నీ దగ్గర కొవ్వు రావడము, హార్ట్ దగ్గర కొవ్వు రావడము, కొంతమందికి అలా ఆప్షన్స్ వస్తాయి. కొంతమందికి సైడ్లో ప్యాక్స్ రావడం, అలా మొత్తం ఒళ్ళు అనేది కొవ్వుగా మారుతుంది. ఇంకా చాలా మందికి ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఇలాగే కాకుండా ఫుడ్ అనేది సరిగ్గా నమిలి తినరు. ఓకే, ఫుడ్ వచ్చిందని నమ్మి తినేసి మింగేస్తూ ఉంటారు. అలా కూడా మనకి ఫ్యాట్ అనేది వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలా మంది చూడండి, మనం ఎక్కడైతే మనము సినిమాస్లో కానీ నేను కంపేర్ చేస్తాను అనమాట. సో మనకి ఒక మూవీస్ రిలేటెడ్ వాళ్ళు కానీ ఎక్కువ జ్యూసెస్ ఎందుకు తీసుకుంటారు, సో ఎక్కువ ఫుడ్ లాగా ఎందుకు తీసుకోవాలంటే మెయిన్ రీజన్ అది. ఫుడ్గా ఎందుకు తీసుకోవాలంటే వాళ్ళు నమిలి లేక టైం లేక అనుకోండి. మనం ఏమైనా టైం ఉంది కదా, కొంచెం నమిలి తింటే ఏం పోతుంది చెప్పండి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో మీరు అడిగారు కదండి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో కొంచెం క్లారిటీగా చెప్పండి అని, అందుకే ఈరోజు ఒక ప్లాన్ చెప్పి రేపు ఇంకో ప్లాన్ చెప్తున్నాను. మొత్తం 2 days ఉంటుందన్నమాట. సో
ఫర్ ఎవర్లో మొత్తం 3 ప్యాక్స్ ఉన్నాయండి. ఫర్ ఎవర్లో ఏమేమి ఉందంటే చెప్తాను చూడండి. సో మన ఫర్ ఎవర్ ప్రోడక్ట్ని ఎందుకు నమ్మాలి, ఎందుకు ఇదే వెయిట్ లాస్, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, ఇంకా చాలా తక్కువ రేటుకు కూడా దొరికే ఉన్నాయి కదా, మన ఫర్ ఎవర్లో ఇంత డబ్బులు పెట్టి ఎందుకు రావాలి, ఇంత డబ్బులు పెట్టి మనం చేసుకొని మనం ఎందుకు కొవ్వు తగ్గించుకోవాలి అనే ఒక ఆలోచన అనేది మీకు వస్తుంది. రాకుండా అయితే ఉండదు. సో ఈ ఆలోచన అనేది మీకు వస్తుంది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను. సో వెళ్తూ మీకు అర్థమవుతుంది అనమాట. సో మన ఫర్ ఎవర్ కంపెనీ అనేది 160 కంట్రీస్లో ఉందండి. ఒక నెంబర్ 1 కంపెనీ, ఒక 160 కంట్రీ ప్లస్లో ఉందన్నమాట. సో ఈ కంపెనీ 160 గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఉందండి. మనకి ఈ వర్క్లో ఎలాంటి ఇది లేదు, ఇలా చెడుగా లేదు అని చెప్పడానికి కోసం మనకి గవర్నమెంట్ కూడా మంచి అప్రూవ్స్ అండ్ అన్నీ ఉన్నాయి, సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి. ఎక్కడి నుంచి మనం తేమో, ఎక్కడి నుంచి మనకి అలా ఉండరు. డైరెక్ట్ ఫార్మింగ్ నుంచి మనకు రావడము, అక్కడ నుంచి మనకు ప్రొడక్ట్ చేసుకోవడం, మనకు ప్రొడక్ట్ వచ్చేస్తుంది అంతే. మధ్యలో మిడిల్ హ్యాండర్ ఎవ్వరు ఉండరు. ఓకేనా. సో అంటే మనకి ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయరు. మనకు కావాల్సినవి అయితే న్యాచురల్ గా ఇస్తున్నారు. సో ఎక్కడ చూసుకున్నా కెమికల్స్ అనేది కన్ఫామ్ గా యాడ్ అవుతుంది. సో ఇది చాలా అడవి జాతి చింతపండు అండి అది. ఓకేనా. సరే, మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పాలి కదా. ఇది వర్టికల్ కంపెనీ అండి. ఓకే, వర్టికల్ ఇంటిక్ కంపెనీ అండి ఇది మనది. సో ఈ కంపెనీ ఏంటంటే దాని ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. అది అని చెప్పడానికి మీకు ఒక టైప్ ఆఫ్ అనమాట. ఓకే. అండ్ మన కంపెనీ ఏం చెప్తుందంటే ఫిట్ అంటే లుక్ బెటర్. ఓకే, లుక్ బెటర్, ఫీల్ బెటర్. ఓకే, ఈ ప్లాన్ అనేది మీకు లుక్ బెటర్, ఫీల్ బెటర్ ఉంటుంది. సో మనకి బేసికల్ గా 3 ప్లాన్స్ ఉన్నాయండి. సో 3 ప్లాన్స్ ఏంటి అండి? ఓకే, 3 ప్లాన్స్ ఏంటి? ఒకటి C9 అండి, ఒకటేమో F15 అండ్ V5. ఈ 3 ప్లాన్స్ లో మనకి ఫర్దర్ గా ఇప్పుడైతే ఒకటే ఉంది, C9 అనేది ఒకటి ఉందన్నమాట. ఈ ప్యాక్ అనేది మనకైతే అవైలబుల్ గా ఉంది మన ఇండియాలో. సో C9 అనేది ఒక క్లీన్ 9 days. ఓకే, మన బాడీని క్లీన్ చేసుకో ఒక 9 days అనమాట, ఒక ఫ్యాట్ క్లియర్ చేసుకోవడానికి. సో ఈ క్లీన్ 9 days వల్ల, క్లీన్ డే 9 వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే మన ఓవర్ ఫ్యాట్ని కానీ ఫ్యాట్ మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. ఓకే అండి, ఈ ప్యాకేజ్ అన్నారు కదా, C9 ప్యాకేజ్లో ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి? ఓకే, ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి ఎవరికి ఐడియా లేదు కాబట్టి మీకు ఇందులో ఒక 5 ప్రొడక్ట్స్ మాత్రమే వస్తాయి. ఏమేమి వస్తాయి అంటే అలోవెరా జెల్ ఏదైతే ఉందో చూడండి, ఈ అలోవెరా జెల్ అనేది మీకు వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గార్షోనియా, అదే మెయిన్ అండి. ఆ గార్షోనియా అనేది మనకి టాబ్లెట్, అదే మనకి వెయిట్ లాస్ జరిగేది ఉంటుందన్నమాట. ఆ గార్షోనియా అనేది వస్తుంది. తర్వాత ఫైబర్ అనేది వస్తుంది, అండ్ RGI ప్లస్ అండ్ లైట్ అల్ట్రా, ఫర్ ఎవర్ లైట్ అల్ట్రా. సో ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇందులో యూజ్ చేస్తున్నాం. ఎందుకు ఈ అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ గా చెప్తాను. అండ్ ఈరోజు ఏంటంటే గార్షినియా కంబోనియా గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ గార్షినియా కంబోనియా ఏంటండి, ఇది కొత్తగా ఉంది, మేము ఎప్పుడు ఈ ఫ్రూట్ పేరే వినలేదు, అసలు ఇది ఏంటి, ఇది ఎక్కడ దొరికిద్ది, ఎలా, అసలు ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి మనకి అని చూసుకుంటే మనం డైరెక్ట్గా గూగుల్లో ఒకసారి టైప్ చేశాను. మనం ఇక్కడే కాకుండా ట్రై చేశాను. సో గూగుల్ ఏం చెప్పిందంటే గార్షినియా కంబోనియా అనేది ఒక ఫ్రూట్ అండి, ఇది ఒక అడవి రకం చింతపండు. ఓకే, ఇట్స్ ఏ టామరిన్ అని చెప్పింది. సో ఈ టామరిన్ వల్ల మనకి ఏంటి లాభం అంటే, ఈ టామరిన్ అనేది ఒక వెయిట్ లాస్కి యూస్ఫుల్గా ఉంటుంది. తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వెయిట్ లాస్కి దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనము చేసుకోవచ్చు. దీనివల్ల ఉంటుంది, కాకపోతే దానికి కూడా ఒక ప్రాసెస్లో చేసుకుంటే మనకి ఎలాంటిది ఉండదు. ఓకే, సో ఈ గార్షినియా కంబోజియా అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. మన ఫర్ ఎవర్ కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఉంది. సో ఇది ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉందంటే ఏషియాలో ఉందండి, ఇంకోటి ఇండియాలో ఉంది. సో ఏషియాలో మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ ఫ్రూట్ అనేది అడవి రకం చింతపండు అనేది మనకి దొరుకుతుంది అనమాట. దాంతో చేసి మనకు ఒక వెయిట్ లాస్ కి ఒక మంచి బెనిఫిట్ ఇచ్చేది ఈ గార్షినియా కంబోజియా. చాలా వెరైటీగా ఉంది కదండి. సో ఇదైతే ఉందో ఇది HCA అంటారండి. ఈ HCA అనేది మన బాడీకి మినిమం గా పర్ డే ఎంత తీసుకోవచ్చు. ఓకే, ఈ గార్షినియా కంబోజియా మనకి HCA వస్తుంది. మనం పర్ డే ఎంత తీసుకోవచ్చు అంటే 1500 mg అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, 1500 mg అనేది మనం తీసుకోవచ్చు పర్గా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, మనము ఎలా అంటే గూగుల్లో మీరు ట్రై చేయండి. మనము HCA అనేది పర్ డే ఎంత తీసుకోవచ్చు, 1500 grams అనేది మనం తీసుకోవచ్చు. సో దానివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ దాకా బాగా అర్థమైందండి. సో ఈ గార్షినియా కంబోజియా అనేది ఎంత యూస్ఫుల్. ఈ గార్షినియా ఏంటండి, ఇది భలే ఉంది కదా పేరు మాత్రం.
ఒక అడవి రకం చింతపండు, దీనివల్ల ఇంత యూజెస్ ఉన్నాయా, మనకి వెయిట్ లాస్ అవడానికి ఇంత ఇది ఉందా. సో బయట కూడా మనకు చాలా ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయండి, గాషోనియో కంబోజిన్ కొడితే దానివల్ల మనకి వెయిట్ లాస్కి చాలా దొరుకుతున్నాయి. సో అన్నిటికంటే కూడా ఫరెవర్ ప్రోడక్ట్ అనేది చాలా మంచి క్వాలిటీ అండ్ ప్యూరిటీతో మీకు ఇస్తుంది. సో మీకు ఈ ప్రోడక్ట్ ఏదైతే తీసుకుంటారో అందులో మీకు డైట్ ప్లాన్, మీరు ఎలా చేయాలి, మీరు ఏం వర్కౌట్ చేయాలి, ఒక 9 daysలో మీరు ఎలాంటి మీకు పర్ఫెక్ట్ ప్లాన్ అనేది మొత్తం ఇందులో ఉంటుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తాను అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దీనివల్ల మనకి ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, ఇంకోటి ఏంటంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు మన గాషోనియో కంబోజినియా ఒకటే వాడితే సరిపోద్ది కదా, ఇంకా మిగతా ప్రోడక్ట్స్ 4 అయితే ఉన్నాయో అవన్నీ మనం ఎందుకు వాడాలి. ఓకే, మెయిన్ థింగ్ అదే ఎందుకు వాడాలి, దీనివల్ల ఎవరైనా మంచిగా రిజల్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా. ఓకే ఓకే ఇదంతా మొత్తం మీకు నేనైతే చెప్పడం జరుగుతుంది. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఇంకా డౌట్స్ ఉంటాయి, సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, ఉంటుంది మనకు ఇది ప్రోడక్ట్స్ ఎవరు యూజ్ చేయకూడదు, ఓకే ఎలాంటి వాళ్ళు యూజ్ చేయకూడదు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అండి సో ఇప్పుడు దాకా మీరు వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా, ఒక చిన్న లైక్ వేసుకోండి, అలా సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేసి, ఓకే ఒక 10 మందికి షేర్ చేసి మీ డౌట్స్ అనేది కొంచెంగా నాకు కమెంట్లో పాడేస్తే మీ అందరికీ రిప్లై కలిపి నేను రేపు కూడా ఇవ్వనండి, ఒక ఎల్లుండి మాత్రం కన్ఫామ్గా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి. సో అందరూ మీ ఒపీనియన్ కానీ మీకు ఏమైనా అనిపించినా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. ప్లస్ ఇంకోటి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.